వెల్కమ్ టు జయం న్యూస్. పమిడిముక్కల మండలం లంకపల్లిలో 36 లక్షల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొనగా, పామరు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా సురేష్, జక్కా శ్రీనివాసరావు, చొప్పవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా బ్రహ్మాండంగా కన్స్ట్రక్ట్ చేసింది. నభూతో నా భవిష్యత్ అనే విధంగా 36 లక్షల ఎంతో బ్రహ్మాండంగా కట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా సిఎస్ఆర్ నిధులు తీసుకురావడంలో బాలశౌరి గారు ఎప్పుడు ముందున్నారు. తద్వారా ఈరోజు ఎన్టీపీసీ నిధుల ద్వారా ఇంతేకాదు, కేవలం లంకపల్లిలో ఈ 36 లక్షలతోనే కాదు, రాబోయే సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఇంకొక 10-15 కమ్యూనిటీ హాల్స్ని శంకుస్థాపన చేయడం, ప్రారంభం చేయడం కూడా జరగబోతుందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కరకట్ట విషయంలో కానీ, కరకట్టను అభివృద్ధి చేసే విషయంలో కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఎయిమ్స్ సంబంధించి శాటిలైట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే విషయంలో కానీ, పామర్ నుంచి చల్లపల్లి హైవేని నేషనల్ హైవేస్కి అప్పచెప్పే విషయంలో కానీ, ఇతర వంతెనలు, శిథిలావసరాల వంతెనలు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆ వంతెనలన్నింటినీ కూడా పునర్నిర్మాణం కోసం బ్రిటిష్ టైం నుంచి ఉన్న వంతెనలన్నీ కూడా ఈ రోజున బాలశౌరి గారు ఎంపీగా, పార్లమెంట్ సభ్యులుగా ఉండి, అదేవిధంగా ఎమ్మెల్యేగా నేనుండి, మేమందరం కూడా అనునిత్యం ప్రజాహితం కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం పరితపించిపోతున్నాం, పాటుపడుతున్నాం, ఆ రకంగా పనిచేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, విపక్షం 5 సంవత్సరాల సమయంలో ఇట్లాంటివి ఏమీ చేయకపోగా, ఇలాంటి పనులు ఏమీ చెప్పుకోవడానికి వాళ్ళ నోట్లో ఏమీ లేకపోగా, మీరేం చేశారు నియోజకవర్గాన్ని చెప్పండి అంటే వాళ్ళ బుర్రలో టక్కుమని ఇది చేశామని చెప్పడానికి కూడా ఏమీ లేకుండా, ఈరోజు 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ప్రగతి నివేదిక నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేశా. 12 నెలల ప్రగతి నివేదిక సంవత్సరం క్రితం సబ్మిట్ చేశా. ఇంకా ఏం చేయబోతున్నాం, ఈరోజు ఎంపీ గారు వచ్చి చేయబోతున్నాం. ఇదేంటంటే ఒక కమిట్మెంట్ టు ద కోర్. అంటే మనస్ఫూర్తిగా క్షేత్రస్థాయిలో ఏమేమి చేయబోతున్నామో చక్కగా చెప్తున్నాం. రైతు వారీగా ఏం చేయబోతున్నాం, రైతు సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నాం, ఇంకా ఏమి చేయబోతున్నాం, ముఖ్యమంత్రి సాక్షాత్తు దిగొచ్చి పెన్షన్ అందించడం, ఈ రకంగా మళ్ళీ నిధులు కేటాయించడం, రాబోయే రోజుల్లో మళ్ళీ విబి రామ్జీ ద్వారా మళ్ళీ నిధులు, 16th ఫైనాన్స్, ఇదే కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ నిధులు, సిఎంఆర్ఎఫ్ నిధులు, ఈ రకంగా అన్ని విధాలుగా ప్రతి ఇంట్లో చీకటం అయిపోతున్న జీవితాల్లో కూడా వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం. పేదవారిని ఆదుకుంటాం. P4 ద్వారా మరి రేపు మంగళవారం దాదాపుగా 5 లక్షల నిధులతో 40 మంది కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమం రేపు చేయబోతున్నాం. ఈ రకంగా పని చేస్తున్నాం. పని చేస్తూ పక్క విషయాలు, ఇతర విషయాలకి క్షణం కూడా తీరికలేని పని చేస్తున్నాం. కానీ విపక్షానికి ఏముంది, ఒకటే పని. వాళ్ళు బురదలో ఉన్నారు, ఆ బురద ఎత్తి ఇంకొకరి మీద జల్లటం, అదొక్కటే పని. అది ఎవరు చేస్తారు, ఎప్పుడు ఎవరు చేస్తారు, నోటేమట ఆ మాట అనట్లా. కానీ నేను ఏమంటున్నానంటే, ఎన్నికలప్పుడు ఎన్నికల స్టంట్లు చేసుకోండి, ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఎన్నికల సంగ్రామంలో ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. కానీ ప్రతిరోజు ఎన్నికల వాతావరణం, ప్రతిరోజు హడావిడి, సోషల్ మీడియాలో ఏదో ఒక యుద్ధ వాతావరణం, వర్గ వాతావరణం, విపక్ష వాతావరణం, లేకపోతే ఇంకేమిటంటారు చూసారా, కులాల మధ్య కుంపట్లు, వర్గాలు, విద్వేషాలు రెచ్చగొట్టి గ్రామాల్లో అలజడి సృష్టించొద్దని నేను తెలియజేస్తున్నా. మహిళలు కోరుకునేది ఏమిటి, ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రానికి ఆ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద డబ్బులు తీసుకురావాలి. ఆ మహిళ ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో పొదుపు చేసుకోవాలి, ఇంటి ఖర్చులు చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది, పెట్టుబడులు తీసుకోవాల్సిన ఉద్యోగ అవకాశాలు కల్పన, ఇంత జరుగుతుంది. సో నేను కూడా ప్రతిపక్షానికి తెలియజేసేది ఏంటంటే, సమయం ఉంది, రాజకీయాలు చేయడానికి సమయం ఉంది. లేదు రోజు రాజకీయం చేద్దామంటే మీకు కూడా నేను సమయం కేటాయిస్తా, రాజకీయాలు చేయడానికి కూడా ప్రత్యేక సమయం ఇస్తా. ఆ సమయంలో ఎలా అయితే స్కూల్లో 8 పీరియడ్లు అయిన తర్వాత ఆటల పీరియడ్ 9వ పీరియడ్ ఇస్తారు, ఆటలాడుకోండి వెళ్ళి అని, అలాగే మీకు కూడా అభివృద్ధికి నేను పూర్తి దాదాపుగా 20 గంటల సమయం కేటాయించి మీకు 1/4 గంట కేటాయిస్తాను. మీరు నా కోసం 24 గంటలు కేటాయిస్తున్నారుగా, నేను మీకు 1/4 గంట కేటాయిస్తాను. తద్వారా ఆ 1/4 గంటలో మీకు కావాల్సిన సమాధానాలు చెప్తా, రాజకీయం మాట్లాడతా, మీకు ఎలా కావాలంటే అలా, మీరు అట్టంటే నేను అట్టున్నారు అనగలనని కూడా మీకు తెలుసు. మరి ఆ రకంగా మరి ఆలోచన చేసి ముందడిగేయండి. లేదు మేము ఇలాగే ఉంటాం, అచ్చోసిన డాష్ లాగా ఉంటాం అనుకుంటే మాత్రం అదే రకంగా దానికి తగ్గట్టుగా ఆ ఆంబోతులకు కళ్ళం వేయటం కూడా నాకు తెలుసు అని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం లంకపల్లి గ్రామస్తులందరికీ కూడా అంకితం చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్ చక్కగా ఎట్లా ఇంట్లో చక్కగా చిన్న కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు, ఓనీల కార్యక్రమాలు, పుట్టినరోజు కార్యక్రమాలు చక్కగా చేసుకోవడానికి బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు నేను నిలబడ్డ ఈ టైల్స్ చూస్తుంటే నాకు తెలిసి గొప్ప ఇళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటి టైల్స్. మరి అలాంటి టైల్స్తో సుందరకరంగా బ్రహ్మాండంగా చూడండి, కలెక్టర్ ఆఫీస్ లాగా ఈ పిల్లర్స్ కూడా ఇంత హైట్ వేసుకొని ఇంత చక్కగా రోటరీ వారు కట్టిన విధానం మనస్ఫూర్తిగా ప్రేమతో కట్టారు. ఎందుకంటే ప్రభుత్వం నచ్చి, ఈ ప్రభుత్వంపై మెచ్చి
ఇట్లాంటి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచివారు ఉంటే అంతా మంచి జరుగుతున్నట్టుగా అందరూ తలో చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కార్యక్రమాన్ని సహకరించిన మరి ఎన్టీపీసీ వారికి, అదేవిధంగా చక్కగా చేసిన రోటరీ వారికి, ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభం చేసిన బాలశౌరి ఎంపీ గారికి, అదేవిధంగా కార్యక్రమం చేసిన నాయకులు, కూటమి నాయకులు, మరి ముఖ్యంగా గ్రామ పెద్దలు, మరి ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మీడియా సోదరులు, పోలీసు మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. నమస్కారం. జన్మభూమి కేవలి ఇచ్చినవయ్యా వారికి భోజనం సత్కారం కావాల్సిందిగా గంటా సురేష్ గారితో ఆహ్వానిస్తున్నాం. డైనమిక్ లీడర్ పామారు శాసనసభ్యులు వల్ల కుమారాజు గారిని వేదిక వద్దకు శ్రీనివాసరావు గారు. కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులు, లంకపల్లి గ్రామస్తులు, మీడియా మిత్రులు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా పేరు పేరుగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడింటిని సమపాలుగా తీసుకెళ్ళి ఒకటి సజెషన్ పెట్టేటప్పుడు కొద్దిగా స్పేస్ ఉన్నది చూస్తే, అంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ కి ఎవరన్నా లోకల్స్ కూడా ఎంకరేజింగ్ గా అయిపోయిన తర్వాత ఏదైనా షెడ్ కానీ అంటే మనం శాంక్షన్ చేసేటప్పుడు కొద్దిగా ఏరియా ఉన్న సాట కంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. రెండోది అని ఇవాళ ఫస్టే సైట్ సెలక్షన్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఉన్న ఏరియా ఇది కాదు. నేను ఫర్దర్ మీరు చేయబోయే మీరు ఎక్కడైనా చేయబోయే అట్లా కడితే ఏమవుతుందంటే లోకల్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండదు, ఒక వాటర్ షెడ్, భోజనాలకు అట్లా కూడా కడితే ఇంకా డెవలప్ అవుతుంది. గొడవలో ఎంకరేజింగ్ గా ఉంటారు. ఇంకా 30 సంవత్సరాల నుంచి ఎవరు ఏమీ చేయట్లేదు సార్. ఆ గంటలో 30 ట్రాక్టర్ రావాలంటే రావడం లేదు, రైతులు బైకులు వెళ్ళాలంటే వెళ్ళడం లేదు, పంట ఉత్పత్తులు బయటికి రావడం లేదు. ఈ పంట ఉత్పత్తి బయటికి రావాలంటే ట్రాక్టర్ల మీద ఊళ్ళోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి లారీకి లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఉంది సార్. ఈ దొంగ నందితాలగుంట అనే ఊరికి కనెక్షన్ కూడా ఉంది సార్. నందితాలగుంట టు లంకపల్లి ఈ దొంగ నందితాలగుంట అనే ఒక చిన్న యామ్లెట్ కూడా ఉంది, దానికి కూడా కనెక్షన్ సార్. ఇది సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఇది డెవలప్ చేస్తే రైతులందరికీ మేలు చేసినట్టు అవుతారు. అట్లాగే అవును లోకల్ పార్టిసిపేషన్ ఏదో చేస్తాం. అట్లాగే ఎటువారి కూడా అనే ఒక చిన్న యామ్లెట్ ఉంది సార్, కాలువ కట్ట ఉంటుంది. దానికి చిన్న కాలిబాట వంతుని కావాలి సార్. నమ్మితాలగుంట 2 కిలోమీటర్లు సార్. మొత్తం రైతుల పొలాలే అంతా. అట్లాగే ఎటువారి పల్లె అనే ఒకటి యామ్లెట్ ఉంది, ఎస్సీ మొత్తం. అక్కడ ఆ కాలువ నుంచి దాటి వాళ్ళు బయలు గ్రౌండ్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ శవాన్ని మోసుకెళ్లాల్సి అవుతుంది సార్. అది ఆ వంతున ఆ తిన్నగా కనుక చిన్న కాలిబాట వంతులు అయితే వాళ్ళకి అంతా కలిపి ఒక 300 మీటర్లు సార్. అది సుమారుగా ఒక 40 లక్షలు అవుతుంది అని నా అంచనా అనుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ సార్. అది చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది.
ఇది మాత్రం చాలా కొద్దిగా ఇంపార్టెంట్ సార్. అదే సార్, థ్యాంక్ యూ సార్. రోటరీ క్లబ్ వారిని మొట్టమొదటిగా నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఉన్నా. ఎందుకంటే చాలా కమ్యూనిటీ హాల్స్ మచిలీపట్నం పార్లమెంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కానీ రోటరీ వాళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ చాలా చక్కగా ఇటువంటి నిధులు దుర్వినియోగం చేయకుండా కడుతున్నారు. 36 లక్షలకి ఒక బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టడం నిజంగా వాళ్ళని అభినందిస్తూ లంకపల్లి గ్రామస్తులు కూడా చాలా అదృష్టవంతులని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన మచిలీపట్నం పార్లమెంట్లో గత 5 సంవత్సరాలుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. మరలా ఈ టర్మ్లో కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మీకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. మీ అందరికీ తెలుసు పార్లమెంట్ పరిధిలో ఎక్కడెక్కడ హాల్స్ కావాలో స్థానిక పెద్దల యొక్క రిక్వెస్టుల మేరకు మరి కేంద్రం నుంచి అనేక సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాం. దాదాపు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఒక 40-50 కమ్యూనిటీ హాల్స్ ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ చేశామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపు ఒక 5 కమ్యూనిటీ హాల్స్ కూడా కంప్లీట్ చేశాం. మొన్ననే ఒక 8.6 crores సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే మీ నియోజకవర్గంలో కూడా రాపర్ల అనేటువంటి విలేజ్కి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం వాళ్ళకి కూడా ఒక 40 లక్షల రూపాయలు మొన్నే శాంక్షన్ అయ్యాయి. అది కాకుండా స్థానిక శాసనసభ్యులు కుమార్ రాజా గారి యొక్క రిక్వెస్ట్ మేరకు అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రపోజల్స్ మేరకు ఒక 6 కమ్యూనిటీ హాల్స్ కూడా త్వరలో ఈ నియోజకవర్గానికి శాంక్షన్ కాబోతా ఉన్నాయి. దాదాపు 1.5 కోటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తీసుకొచ్చామంటే పల్లెల్లో ప్రతి ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంటుంది. అది వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. అందరూ మచిలీపట్నంలో పామూరులో వెళ్ళి లేదా కూచిపూడి వెళ్ళి ఎక్కడైతే ప్రైవేటు కళ్యాణ మండపాలు ఉన్నాయో 50,000 1,00,000 రూపాయలు వెచ్చించి ఫంక్షన్ చేసుకోవటం చాలా కుటుంబాలకు కూడా కష్టంగా ఉంటుంది. ఇదే ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది కాబట్టి విలేజెస్లో కమ్యూనిటీ హాల్ ఉంటే మంచిది అనేటువంటి ఒక ఆలోచనతోటి బోర్డని కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తా ఉన్నాం. నాకు తెలిసి రానున్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు ఒక 100 కమ్యూనిటీ హాల్స్ ని ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో కంప్లీట్ కాబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఆ విలేజ్ యొక్క జనాభాను బట్టి సైజెస్ కొన్ని చోట్ల 35 లక్షలు, కొన్ని చోట్ల 50 లక్షలు, కొన్ని ఇంకా పెద్ద విలేజ్ అయితే 60 లక్షలు, ఆ రకంగా చాలా శాంక్షన్ చేశాం. మరి ఈ నియోజకవర్గంలో కూడా సమాన దృష్టితోటి ఒక మంచి కమ్యూనిటీ హాల్స్ ఇంకొక 6 కమ్యూనిటీ హాల్స్ కూడా త్వరలో రాబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రజలకి కావాల్సినటువంటి సదుపాయాలు తాగటానికి మంచినీళ్ళు